ముకుంద జ్యువెలర్స్ మొట్టమొదటిసారి ఫ్యాక్టరీ అవుట్లెట్ మేకింగ్ ఛార్జీలు లేవు. బ్రాంచెస్ కూకట్పల్లి, కొత్తపేట, సోమాజిగూడ మరియు ఖమ్మం. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, డబ్బు వల్ల ఏమొస్తుంది? అన్నీ వస్తాయి అంటారా? ఏం రాదో చెప్పు. అసలు ఏమి లేదు రమ్మగారు, సర్వం కదా. డబ్బు వల్లే కొట్లాట్లు వస్తాయి. ప్రేమ వస్తుందా రమ్మగారు? ప్రేమ ఏముంది, డబ్బులు ఉంటే వస్తాయి. డబ్బులు పోయకపోతే ఈ రోజుకి వస్తాయి. ఏదైనా వస్తాం. మా ధనమూల మీద జగత్ అన్నారు. ధనం వల్ల మనకి బంధువులు వస్తారు, చుట్టాలు వస్తారు, తర్వాత ఏమో స్నేహితులు వస్తారు, పనివాళ్ళు వస్తారు, పనులు అవుతాయి, ఇల్లు వాకిళ్ళు, ఆస్తులు స్వాస్తులు వస్తాయి, సుఖాలు వస్తాయి, అన్ని అనుభవానికి వస్తాయి జయ. దాంతోపాటు డబ్బు వల్ల కొట్లాట్లు వస్తాయి, పోట్లాట్లు వస్తాయి, శత్రువులు పుష్కలంగా వస్తారు, పుష్కలంగా మృత్యువు అవశ్యం వస్తుంది. ఏదైనా వస్తుంది డబ్బుతోటి. డబ్బుతోటి రాని ఒకే ఒక అత్యద్భుతమైన వస్తువు ఏంటంటే మనశ్శాంతి. అది మాత్రం రాదు. ఒకవేళ వచ్చినా చాలా తాత్కాలికం. ఐస్ క్రీమ్ లాగా, ఐస్ క్రీమ్ తిన్నంతసేపు చల్లగా ఉంటుంది, తర్వాత ఏమీ ఉండదు. ఏమీ ఉండదు. అసలు డబ్బే మృత్యు అని చెప్పే కథ ఒకటి ఉంది, చందమామ కథ. భలే బాగా చెప్పారు. ఇప్పుడు డబ్బులతోటి ఇవన్నీ వస్తాయి, మనకు తెలుసు. ప్రతి వాళ్ళకి మనకు అనుభవానికి వస్తుంది కదా జయ. 100. ఇప్పుడు స్టూడెంట్గా ఉంటాడు ఒక కుర్రాడు, వాడు 500, 1000, 400, 200 అమ్మని 100 అడిగి తీసుకుంటూ ఉంటాడు. సడన్గా వాడికి ఉద్యోగం వస్తుంది. నెల తిరిగేసరికి 50,000 వాడి అకౌంట్లో పడతాయి. వాడు ఎన్నేళ్ల నుంచో దాచుకున్న సరదాలన్నీ తీరిపోతాయి కదా. అంతేగా, కొత్త 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 పుట్టేస్తాయి. ఈ లోపల బాగా జీతాలు వస్తున్నాయి కాబట్టి, మంచి జీతం వస్తుంది కాబట్టి ఫ్రెండ్స్ పార్టీ అంటారు, పార్టీ సరదా తీరిపోతుంది. అక్కడెక్కడ మెంబర్షిప్ తీసుకోరా, అదే భలే బాగుంటుంది అనిపిస్తుంది. జీతంతో పాటు ఇవన్నీ ఖర్చులు కూడా పెరుగుతూ ఉంటాయి. అవునా? సడన్గా ఉద్యోగం పోతుంది, పోవచ్చుగా. అప్పుడు మొత్తం నేల మీదకి రావాలి. అప్పుడు మనశ్శాంతి పోతుంది. జీతంతో పాటు మనశ్శాంతి కూడా పోతుంది. కరెక్ట్. అప్పుడు ఏ ఖర్చులు ఏవి మీట్ అవ్వలేవు. క్లబ్లో మెంబర్షిప్ ఉండదు, వాడు రానివాడు. నీకు ఉద్యోగం వచ్చేదాకా ఇది, మళ్ళీ ఉద్యోగం రాగానే మళ్ళీ ఒకటి. ఈ మనకి యూట్యూబ్లో ఇది ఒకటి చెప్తా ఉండు, గుర్తొచ్చింది నాకు. ఫిల్టర్ కాపీ అని ఒక ఛానల్ నుండి వచ్చేవి ఇది వరకు. ఇప్పుడు ఈ మధ్య నేను చూడలే, 2 ఏళ్ల క్రితం చూసాను. అందులో మై శాలరీ అనేది ఒక వీడియో. ఒక పిల్ల పొద్దున్నే శాలరీ, ఒక చక్కటి కుర్రాడు మంచి సూట్ వేసుకుని కనపడతాడు. అంటే దాని జీతం పడుతుంది 50,000, 60,000 పడుతుంది. అక్కడి నుంచి ఈ అమ్మాయి ఒక్కోళ్ళకి వీళ్ళకి డబ్బులు వేస్తే వాడి కోటు పోతుంది, వాడి టై పోతుంది, వాడి షూ పోతాయి. తర్వాత వాడు చింకి గుడ్డలతోటి, చింపిరి జుట్టుతోటి ఉంటాడు. శాలరీ చిక్కిపోతుంది అనమాట. చివరికి 600 మిగులుతుంది. అది ప్లీజ్ నన్ను ఇలా చేయొద్దు నువ్వు అని వాడు బతిలాడతాడు. వాడు ఆ పిల్లని శాలరీ అనే క్యారెక్టర్ బతిలాడతాడు. వద్దు అంటే ఎవరో ఫ్రెండ్ పార్టీకి వెళ్తే అక్కడికి వెళ్ళి తాగేసి మొత్తం అయిపోతుంది. వాడు అండర్వేర్తో మిగులుతాడు. మళ్ళీ 2 రోజులు దీనంగా గడుపుతాం అమ్మాయి. ఫస్ట్ రాగానే హా అని కావాలిచ్చుకుంటుంది. కుర్రాడు వచ్చేస్తాడు. 50,000 పడిపోతాయి కదా. అదే ఎలా శాలరీని స్ట్రిల్ చేసి పారేసిందో, ఈఎంఐలు కట్టి అక్కడి నుంచి ఖర్చులు పెట్టేసి, ఎట్లు కట్టేసి, డబ్బు ఎట్లా చేసి, ఎంత బాగుంటుందో, ఎంత సరదాగా ఉండేదో. ఒక 5-6 సార్లు అయినా చూసేదాన్ని నేను. అవునా? హిందీది, కానీ డైలాగులు ఏముండవు. ఇది కనపడుతూ ఉంటుంది. యాక్షన్ ఓన్లీ. ఆ శాలరీ ఫిఫ్త్ డే, జీతం వచ్చిన 5వ రోజు, 10వ రోజు, 15వ రోజు, 20వ రోజు, 29వ రోజు, 30వ రోజు. ఓకే. శాలరీ రాగానే మళ్ళీ వాడు చక్కగా ట్రిమ్గా ఉండి కావలించుకుంటాడు వచ్చి. ఎంత బాగా చేస్తారు. ఇప్పుడు ఉద్యోగం పోయాక ఈ కథ. ఎప్పుడు కూడా డబ్బుతోటి అన్నీ వస్తాయి, కానీ డబ్బుతోటే అంతా లేదు అనే నగ్న సత్యం మనకి అప్పుడప్పుడు పానకంలో మిరియపు గింజలాగా తెలుస్తూనే ఉంటుందమ్మా. తెలుస్తుంది. డబ్బుతోటే ఏం లేదు. కొన్ని కుదురుతాయి, కొన్ని కుదరవు. చాలా కుదురుతాయి. నీకు ఆ క్షణానికి అత్యంత ఆవశ్యకమైనది అదేదో డబ్బు వల్ల కుదరదు. ప్రైమ్ టైంలో, ఒక విషాదకరమైన సిచ్యువేషన్లో నువ్వు లోగా ఉన్నప్పుడు నీకేం కావాలో అది మాత్రం డబ్బులు తేవు. మిగిలిన కంఫర్ట్స్ అన్నీ డబ్బులు తెస్తాయి. ఆలోచించండి, అవునా కాదు? అయితే మరట ఒక ఊళ్ళో 3 దొంగలు ఉండేవాళ్ళ. వీళ్ళు ఒక కొండ మలుపుల్లోనూ అక్కడ చెట్ల వెనకాల దాక్కుని ఆ దారిపోయే వాళ్ళని కొల్లగొట్టి డబ్బులు కొట్టేసేవాళ్ళు. అయితే ఒకసారి వీళ్ళు చాలా చేసేవాళ్ళట. 3 కలిసి ఎంత సఖ్యతగా ఉండేవాళ్ళు. ఎవడు ఎక్కడ ఎవరిని చూసినా మిగిలిన వాళ్ళిద్దరిని పిలిచేసేవాడు. 3 కలిసి ముట్టడి చేసి సంపాదించుకునేవాళ్ళు. ప్రతి రూపాయి పంచుకునేవాళ్ళు. అసలు పొరపచ్చాలే లేవు, కానీ బ్రహ్మాండంగా ఉండేవాళ్ళు.
ఓకే. వాళ్ళకి తినకూడవా సరిపోయేది, అంతకంటే ఓ కాదు సరిపోయేది. ఏమైందట ఒకసారి ఒక కొండ మలుపులో వీళ్ళు చెట్ల దగ్గర, ఆ చెట్ల వెనకాల దాక్కుని ఉంటే కొండ మీద నుంచి ఒక సన్యాసి పరిగెత్తుకుంటూ వస్తున్నాడట. వస్తుంటే వీళ్ళు ఆశ్చర్యపోయి, సన్యాసుల్ని వాళ్ళని దోచుకుంటే ఏముంది, వచ్చి చిప్పాకర్ర పెడితే ఏముంది. ఏముండదు. ఆ పేరు ఏంటండి స్వామి గారు పరిగెడుతున్నారంటే, అది కాదు, నేను తపస్సు చేసుకోవాలనుకున్నా, ఊళ్ళో ఉంటే అందరూ డిస్టర్బ్ చేస్తున్నారండి, పై కొండ మలుపులో ఒక గుహ ఉంది కదా, ఈ మలుపు కాకుండా పై మలుపులో ఒక గుహ ఉంది, ఆ గుహలో ఏకాంతంగా తపస్సు చేసుకోవచ్చు అని వెళ్ళాను, అక్కడ మృత్యుదేవత ఉందిరా, అందుకే భయపడి పారిపోయి వచ్చేస్తున్నాను అన్నాడు. మృత్యుదేవత? మేము ఎన్నాళ్ళ నుంచో ఇక్కడే ఉన్నామే, మాకు మృత్యుదేవత ఎప్పుడు కనపడలేదు, మేము ఎంతమంది తలకాయలు పగలు కొట్టాము, మేము ఎంతమందితో చేసాం, మృత్యుదేవతను మేము చూడలే అసలు. పైగా గుహలో ఉండటం ఏంటంటే, వద్దు అవునరా అక్కడే ఉంది, నేను చచ్చిన దాని జోలికి వెళ్ళను, నేను ఇంకో చోట ఇక్కడ నేను తపస్సు చేసుకుంటాను, నన్ను వదిలేయండి అన్నాడు. అంటే వీళ్ళు ఒప్పుకోలే. మాకు కూడా చూపించండి అయ్యగారు, అది ఎక్కడుందో చూస్తాం, మేము ఎప్పుడు మృత్యుదేవతను చూడలేదండి, పదండి అన్నారు. అనేసరికి నేను రాను 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 అంటే వీళ్ళు బతిమలాడారు. ఒకసారి చూపించండి అయ్యగారు ఒకసారి అని చెప్పి బలవంతంగా ఆయన్ని పుచ్చుకొని ఆ గుహ వైపుకి నడిపించారు. ఈ కొండ మలుపులోంచి అలా వెళ్ళి అదొక కొండ మలుపు ఎక్కి అక్కడ ఒక గుహ ఉంది. అది బయటికి వెళ్తే గుహలా కనబడదు, లోపలికి వెళ్తే గుహ తెలుస్తుంది. ఆ లోపలికి 3 దొంగలు సన్యాసి వెళ్ళారు. లోపలికి వెళ్తే లోపల వెలుగ్గా ఉంది, చాలా లోపల, బయటకు కాదు. ఈయన ఏకాంతం కోసం కదా పోయాడు లోపలికి. అక్కడ ఏం కనపడిందంటే వీళ్ళకి అపారమైన ధనరాశి, ఎన్ని వరహాలున్నాయి, కోట్ల కొద్దీ డబ్బు ఉంది అక్కడ. ఇదిగోరా మృత్యుదేవత అన్నాడు. వీళ్ళు నవ్వారు. ఇది మృత్యుదేవత ఏంటండి భలేవారు, ఇదే కదండి మన జీవనాధారం అంటే. కాదురా ఇది మృత్యువు, నేను వెళ్ళిపోతానని ఆయన చేతులు విదిలించుకుని మళ్ళీ వచ్చాను దీని దగ్గరికి మీకోసమని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. వీళ్ళు 3 దిగబడిపోయారు అక్కడ. డబ్బురా ఇట్లా ఎత్తి పోసారు చేతులతోటి. ఎంత ఉంటుంది, 2 కోట్లు 5 కోట్లు 10 కోట్లు అనుకున్నారు. లెక్కెడదాని రా అన్నారు. అక్కడి నుంచి వాళ్ళు ఏం చేశారు, ఇది పొద్దుటి పూట కదా, తాపీగా కూర్చుని లెక్క పెట్టారు. కోట్లకి పైన, 100 కోట్లు 1000 కోట్ల పైన ఉంది అది. బా, వీళ్ళలో ఒకడన్నాడు, ఒరే మీది మనం సంచులతో తీసుకెళ్దాం, సంచులు అవి తేవాలి, తర్వాత మనకి తిండి కావాలి, మధ్యాహ్నం అయిపోయింది ఆకలిస్తుంది, మీ ఇద్దరు ఇక్కడే ఉండండి, నేను ఇంటికి వెళ్ళి తిండి పట్టుకొస్తాను 3కి, తిన్నాక కొన్ని సంచులు మోసుకొస్తాను, సంచుల్లో ఎత్తుకుని పట్టుకోదాం అన్నాడు. అనేసరికల్లా ఇద్దరు ఉండిపోయారు. ఒకడు వెళ్ళాడు. వాడు వెళ్తూ అనుకున్నాడు, పిచ్చి బెతవులు, నేను తిండి తేవడానికి వెళ్తున్నాను అనుకుంటున్నారు, అంత సొమ్ము పంచుకుంటాడా ఎవడైనా, వీళ్ళిద్దరిని అంతం చేసి మొత్తం డబ్బు నేనే కొట్టేయాలనుకున్నాడు. వాడి ఇంటికి వెళ్ళి శుభ్రంగా అన్నం తినేసి వాళ్ళ ఆవిడతో వంట చేయించుకుని తిని అందులో వీళ్ళ కోసం బాక్సుల్లో పెట్టించి కాస్త విషం కలిపి 2 బాక్సులకు పట్టుకొచ్చాడు. ఓరి దుర్మార్గుడు. వీళ్ళిద్దరు కూర్చున్నారు కదా, కూర్చుని వీళ్ళేమనుకున్నారు, వీడు బొందా, వీడు తిరిగి వచ్చేదాకా కూర్చుంటామా మనం, మంది ఎక్కువైతే మధ్యకి బలసనైపోతుందో రే, మనం ఇద్దరమే పంచుకుందాం, వాడిని పంపేశాం కదా, వాడు వెళ్ళిపోయాడు, చెరుకో దుడ్డు కర్ర పుచ్చుకొని వాడు లోపలికి వచ్చేటప్పుడు వాడు బుర్ర పగలు కొట్టేద్దాం, అప్పుడు మన ఇద్దరమే పంచుకోవచ్చు, ఇన్ని 100 కోట్లు 1000 కోట్ల పైన ఉన్నదాన్ని మనమే పంచుకోవచ్చు. అక్కడి నుంచి వాడు చక్కగా అన్నం తిన్నాడు, స్నానం చేసి అన్నం తినేసి 2 బాక్సులు చేతితో పుచ్చుకొచ్చాడు క్యారేజీ. వాడు లోపలికి వచ్చేటప్పుడు వీళ్ళిద్దరూ ఏం చేశారు, చెరుకో దుడ్డు కర్ర పుచ్చుకొని, వీళ్ళ దగ్గర కర్రలు ఉన్నాయి, 3 కర్రలతోటి, అంటే ఎవరైనా వస్తే అటకాయించడానికి కర్రలు ఉంటాయి కదా, వాడి కర్ర వాడు మోసపడి వీళ్ళ దగ్గర ఉన్నాయి. వాడు ఇట్లా గుహలోకి వస్తుంటే చెరో పక్క నుంచి మీద పడి కొట్టి చంపేశారు. నెత్తుటి మడుగులో పడిపోయినాడు స్నేహితుడు. టిఫిన్ క్యారేజీలు తీసుకున్నారు, ఇద్దరు చక్కగా కడుపు నిండా తిన్నారు. ఇంకేమన్నా తిన్నాక వాడు కలిపిన విషయంతో వీళ్ళు కూడా చచ్చిపోయారు. అదే కదా ఆయన చెప్పింది. 3 శవాలు అక్కడ ఉన్నాయి. ఆ సంపదలో ఒక్క బిళ్ళ కూడా బయటికి పోలేదు. డబ్బు ఇంత పని చేస్తుంది. అంతకుముందు వీళ్ళు 3 స్నేహంగా ఉన్నారు, చక్కగా హాయిగా కలిసి ఉన్నారు. పెద్దది పంచుకోవడానికి వచ్చేసరికి వంతులు వస్తాయి, ఒకటి తగ్గి చేస్తే ఇద్దరమే అవుతారు. మనం ఎన్ని సినిమాల్లో చూసాం, ఇదే కదా కదా. అవునండి. డబ్బు ఎప్పుడు దీనికి దారితీస్తుంది. ఎంత బాగుందో రమ్మగారి కథ. మంచి కథ కదా, చాలా మంచి కథ. ఎప్పుడైనా ఇలా పెద్ద అమౌంట్స్ అలాంటివి ఉన్నప్పుడు మీరు స్నేహితులతో చేసేటప్పుడు బిజినెస్లో కూడా ఆలోచించి దిగండి. రైట్. చాలా మనం ఇంటికి బాగుంది రమ్మగారు. నమస్తే. నమస్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.